తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకైతే గుడ్ న్యూస్. రేపు రాష్ట్రంలోని పాఠశాలలు మూతపడనున్నాయి. ఎందుకోసం అంటే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల అక్రమ ఫీజులను అరికట్టి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, పాఠశాల విద్యలో నెలకొన్నటువంటి ఇతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ జూన్ 26న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను బంద్ చేస్తున్నట్లయితే అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనిట్ పిలుపునైతే ఇవ్వడం జరిగింది. స్కూల్స్ ప్రారంభమై 15 రోజులు పూర్తయిన పుస్తకాలను మాత్రం ఇంకా పంపిణీ చేయకపోవడం విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది అని ఏబీవీపీ అయితే ఆరోపిస్తుంది. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని చెప్పేసి, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఏబీవీపీ అయితే డిమాండ్ అయితే చేస్తుంది. ఈ మేరకు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ ఒక ప్రకటన విడుదల చేశారు. సంవత్సరాల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్యలపైన నిత్యం విద్యార్థి పరిషత్ నుంచి అధికారులు వినతి పత్రాలు అందజేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని చెప్పేసి మండిపడ్డారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక, సరిపడా అధ్యాపకులు లేక నానా అవస్థలు పడుతుంటే, మరొక వైపు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు లక్షలు ఫీజులు దండుకుంటున్న విషయం గురించి అయితే వాళ్ళైతే తెలియజేయడం జరిగింది. ఇవేవి పట్టించుకోనటువంటి ప్రభుత్వం కేవలం చర్యలు తీసుకుంటామంటూ హామీలు ఇస్తూ చేతులైతే దులుపుకుంటుందని చెప్పేసి ఆమెనైతే తెలియజేయడం జరిగింది. అక్రమాలకు పాల్పడిన ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామంటూ, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు తప్ప అమలు చేయడం లేదని చెప్పేసి ఆమెనైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టడంలో, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పించడంలో విఫలమైన ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల జూన్ 26వ తేదీన పాఠశాలలకు బంద్కు ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిందని తెలియజేశారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు బంద్కు సహకరించి బంద్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరడం అయితే జరిగింది. సో మొత్తానికైతే ఈ నెల 26వ తేదీన ఏబీవీపీ బంద్ అయితే ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ చాలా స్కూల్స్ అయితే హాలిడేస్ని అయితే ప్రకటించడం అయితే జరిగింది. మరి దీనిపై మీ స్కూల్కి హాలిడే ప్రకటించరా లేదా అనే విషయం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.